తెచ్చుకున్న ప్రతిసారి ఒకేలాగా వండుకుని తిన్నామనుకోండి చికెన్ తినాలంటేనే బోర్ కొట్టేస్తుంది కదా. మేము ఉండే కాడైతే ఎక్కువ చికెన్ ఫిషే దొరుకుతుంది. ఇంకా ఫిష్ 1 కిలో తెచ్చుకున్నామంటే 2 రోజులు 3 రోజులు అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకు చికెన్ తిన్నంత ఇష్టంగా ఫిష్ అయితే తినలేమన్నమాట. వండుకున్న రోజు తింటాము, నెక్స్ట్ డే అయితే ఇంకా అలాగే ఉండిపోద్ది. ఇంకా తింటే మా బావ తినాలి, లేకపోతే లేదనమాట. అందుకని ఎక్కువ శాతం చికెన్ అయితే తీసుకొస్తాడు అనమాట. తెచ్చుకున్న ప్రతి వారం ఒక్కొక్కలాగా కాకుండా ఒక్కొక్క టైప్ అయితే చేస్తానమాట. ఈ రోజైతే కొంచెం స్పైసీగా గ్రేవీగా చేసుకుందామని చెప్పేసి ఇంకా చికెన్లో కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా చికెన్ మంచిగా ఉప్పు కారం పడుతుంది అనమాట. 1 గంట 2 గంటలు అయితే పక్కన పెట్టుకుంటే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుని చికెన్లోని వాటర్ అంతా వచ్చి మంచిగా ఇంకిపోయేంత వరకు డ్రైగా అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని లాస్ట్లో కొంచెం పచ్చిమిర్చి గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ అయితే సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ వంటగదిలో కూడా ఉన్నట్టు అనిపించదు అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.